Good morning. Welcome to Padmavati Junior College, Narsannapeta, Zoology online class. I am Balamuralikrishna, lecturer in Padmavati Junior College, Narsannapeta. Today topic is Physiology of Digestion. Okay, Physiology of Digestion. Digestion is the process of conversion of complex non-diffusible food substances into simple diffusible forms. డైజెషన్ మీన్స్ నాన్ డిఫ్యూజిబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ని ఎట్లా కన్వర్ట్ చేసాము, సింపుల్ డిఫ్యూజిబుల్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసాము. సో స్మాల్ ఇంటెస్టైన్ తాలూకా పోర్స్ గుండా ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ అనేవి లోపలికి పోలేవు. అందుకు వాటిని ఏమన్నామంటే నాన్ డిఫ్యూజిబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ అన్నాం. వీటిని మనం ఏం చేసాం, ఎంజైమ్స్ తాలూకా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ వాటిని ఎట్లా కన్వర్ట్ చేసాము, డిఫ్యూజిబుల్ సింపుల్ డిఫ్యూజిబుల్ ఫామ్స్లో కన్వర్ట్ చేసాం, ఒక బియ్యాన్ని పిండిగా మార్చినట్లుగా. సో ఇట్ ఈస్ కాల్డ్ డైజెషన్. డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజిబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇంటూ simple diffusible forms is called digestion. Digestion takes place in first one buccal cavity, stomach and small intestine. Okay, digestion is completed in buccal cavity, stomach and small intestine. Digestion in buccal cavity కి వచ్చేసరికి buccal cavity performs two major types of digestion. First one is mechanical digestion, second one is the chemical digestion. Buccal cavity performs two major types of digestions. First one mechanical digestion, second one chemical digestion. So first one mechanical digestion. In buccal cavity, టీత్ అండ్ టంగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెకానికల్ డైజెషన్. మెకానికల్ డైజెషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్గాన్స్ ఏంటి అంటే టీత్ అండ్ టంగ్. ఈ రెండు కూడా మెకానికల్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయండి. సో టీత్ అండ్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవా మ్యాస్టికేట్ అండ్ మిక్సప్ ద ఫుడ్ థరోలీ. మ్యాస్టికేట్ చేస్తాయి, ఇంకేం చేస్తాయి, మిక్సింగ్ చేస్తాయి, ఫుడ్ని బాగా మిక్స్ చేస్తాయి. ఎవరెవరు, టీత్ అండ్ టంగ్. టీత్ అనేవి మ్యాస్టికేషన్లో యూజ్ అవుతాయి, టంగ్ అనేది ఫుడ్ని సలైవాతో మిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాగా మిక్స్ చేయడం వల్ల ఫుడ్ అనేది ఎలా మారుతుంది అంటే బోలస్గా మారుతుంది. ఓకే, సో మ్యూకస్ ఇన్ సలైవా హెల్ప్స్ ఇన్ లూబ్రికేటింగ్ అండ్ అడ్హరింగ్ ద మ్యాస్టికేటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు ద బోలస్. బోలస్కి వచ్చి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా అంటుకునేటట్లుగా చేసేది ఎవరు అంటే సెలైవా. సెలైవా అనేది లూబ్రికేట్ చేస్తుంది, దాంతోపాటు అడ్హరింగ్ ద మ్యాస్టికేటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇంటూ ద బోలస్. బోలస్కి వచ్చి ఫుడ్ పార్టికల్స్ అన్నీ అతుక్కునేటట్టుగా చేయగలుగుతుంది. సో దీనివల్ల ఏంటి ఫామ్ అయింది, ఇక్కడ బోలస్ అన్నది ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది, బకల్ క్యావిటీలో ఫామ్ అయింది. దేనివల్ల ఫామ్ అయింది, మెకానికల్ డైజెషన్ వల్ల ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ కెమికల్ డైజెషన్. కెమికల్ డైజెషన్లో ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద బకల్ క్యావిటీ బై ద హైడ్రోలిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే, హైడ్రోలిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, హైడ్రోలైటిక్ యాక్షన్ జరుగుతుంది ఇక్కడ కార్బోహైడ్రేట్స్ పైన. స్ప్లిటింగ్ ద ఎంజైమ్ సెలివరీ అమైలేజ్. సెలివరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ కార్బోహైడ్రేట్ని స్ప్లిట్ చేసి దాన్ని ఎట్లా మారుస్తుంది, మాల్టోజ్గా మారుస్తుందండి. అబౌట్ 30% ఆఫ్ స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్స్ కాల్డ్ మాల్టోజ్. 30% కార్బోహైడ్రేట్స్ అనేవి ఏమయ్యాయి, ఇక్కడ డైజెస్ట్ అయిపోయాయి. ఏంటి ఫామ్ చేయబడింది, మాల్టోజ్ అనేది ఫామ్ చేయబడింది. ఓకే, సో ఎంత పర్సెంట్, అబౌట్ 30% ఆఫ్ స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్స్ కాల్డ్ మాల్టోజ్ బై ద ఎంజైమ్ సెలివరీ అమైలేజ్ ఆర్ టైలిన్. సెలివరీ అమైలేజ్ ఆర్ టైలిన్. సెలివరీ అమైలేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ టైలిన్. So this is chemical digestion in buccal cavity. So digestion is the process of conversion of complex non-diffusible food substances into simple diffusible forms. And digestion is completed in buccal cavity, stomach and small intestine.
Digestion in buccal cavity. Buccal cavity performs two major types of digestions. First one mechanical digestion, second one chemical digestion. First one mechanical digestion. In the buccal cavity, teeth and tongue involves in the mechanical digestion. Teeth and tongue with the help of teeth and tongue with the help of saliva masticate and mix up the food thoroughly. Mucus in saliva helps in lubricating and adhering the masticated food particles into the bolus. Okay, finally forms bolus. Second one, chemical digestion. The chemical process of digestion is initiated in the buccal cavity by the hydrolytic action of carbohydrates splitting the enzyme salivary amylase. About 30% of carbohydrates or starch is converted into disaccharides, ఓకేనండి, called maltose by the enzyme tyline or salivary amylase. సో ఇక్కడతో మనకి డైజెషన్ ఇన్ బకల్ క్యావిటీ కంప్లీట్ అయిందండి. ఓకే, సెకండ్ వన్ digestion in stomach. Stomach stores food 4 to 5 hours. స్టొమక్లో ఫుడ్ అనేది 4 నుంచి 5 అవర్స్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద జే షేప్డ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాం కదా. ఫుడ్ని స్టోర్ చేయడానికి అది ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్గా ఉందండి. ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ థరోలీ విత్ ద అసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ స్టొమక్ టు ఫార్మ్ ఖైమ్. స్టొమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఉంది. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఆక్సెంటిక్ సెల్స్ అని చెప్పాం. ఆక్సెంటిక్ సెల్స్ నుంచి హెచ్సిఎల్ సెక్రెట్ అవుతుంది. ఈ హెచ్సిఎల్ ఫుడ్తో బాగా మిక్స్ అవ్వడం వల్ల ఏంటి ఫామ్ అయింది, ఇక్కడ ఖైమ్ అనేది ఫామ్ అయింది. అసిడిక్ నేచర్ ఆఫ్ ఫుడ్. ఓకే, అసిడిక్ నేచర్ కలిగినటువంటి ఫుడ్ని ఏమంటామంటే ఖైమ్ అంటాం. ఓకే, ఖైమ్ అంటే అసిడిక్ నేచర్ కలిగినటువంటి ఫుడ్. సో the food is mixed with thoroughly with the gastric juice, acidic gastric juice to mix in the stomach to form chyme. HCl kills microorganisms ingested along with the food. ఫుడ్తో లోపలికి వచ్చినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఎవరు చంపేశారు, హెచ్సిఎల్ చంపేసింది. ఓకేనండి, ఫస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ చంపబడతాయి అంటే బకల్ క్యావిటీలో చంపబడతాయి. బకల్ క్యావిటీలో సెలివరీ అమైలేజ్ లేక టైలిన్తో పాటు మరో ఎంజైమ్ ఉంటుంది, లైసోజైమ్. ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ కూడా వేటిని చంపుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ని. బట్ అక్కడి నుంచి అవి ఎస్కేప్ అయిపోతే ఎక్కడికి వచ్చాయి, ఇప్పుడు స్టమక్లోకి వచ్చాయి. స్టమక్లో ఎవరున్నారు, హెచ్సిఎల్ ఆక్సెంటిక్ సెల్స్ని సెక్రెట్ చేస్తాయి. ఓకే, ఆక్సెంటిక్ సెల్స్ అనేవి హెచ్సిఎల్ని సెక్రెట్ చేస్తాయి. ఈ హెచ్సిఎల్ దాడి చేసింది, యాసిడ్ దాడి ఎవరిపైన, మైక్రో ఆర్గానిజమ్స్ పైన. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేయబడ్డాయి, ఇక్కడ చంపబడ్డాయి. నెక్స్ట్ వన్, the proenzymes of gastric juice, the pepsinogen and prorenin. The proenzymes of gastric juice are pepsinogen and prorenin are on exposure of HCl తో అవి ట్రీట్ అవ్వడం వల్ల are converted into active pepsin and renin. పెప్సినోజన్ ఎట్లా కన్వర్ట్ అయింది, పెప్సిన్గా కన్వర్ట్ అయింది బై ద ఎంజైమ్ హెచ్సిఎల్తో అది ట్రీట్ చేయడం వల్ల పెప్సినోజన్ ఇన్యాక్టివ్ ఫామ్, జన్ అని వస్తే ఇన్యాక్టివ్ ఫామ్, ప్రో అని వస్తే ఇన్యాక్టివ్ ఫామ్. దిస్ టూ ఆర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఎంజైమ్స్. పెప్సినోజన్ హెచ్సిఎల్ వల్ల పెప్సిన్గా కన్వర్ట్ అయింది, ప్రోరెనిన్ హెచ్సిఎల్ వల్ల రెనిన్గా కన్వర్ట్ అయింది. ఇవి యాక్టివ్ ఎంజైమ్స్, పెప్సిన్ అండ్ రెనిన్. The proenzymes of gastric juice, the pepsinogen and prorenin on exposure of HCl are converted into active pepsin and renin. First one, pepsin converts the proteins into proteases and peptones. ఓకే, పెప్సిన్ కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇంటూ, ప్రోటీన్స్ని పెప్సిన్ ఏం చేసింది, ప్రోటీన్స్ అన్నిటినీ కూడా పెప్సిన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్. ప్రోటియోజెస్గా పెప్టోన్స్గా కన్వర్ట్ చేసేసిందండి. పెప్సిన్ కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇంటూ ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్. నెక్స్ట్ వన్, రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఓకే, renin is a proteolytic enzyme
ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకేనండి. రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ఇన్ఫాంట్స్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు. అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్ ఏంటి అంటే రెనిన్. ఇట్ యాక్ట్స్ ఆన్ ద మిల్క్ ప్రోటీన్ కెసిన్. కెసిన్ అనే ఒక మిల్క్ ప్రోటీన్ పైన ఎవరు చర్య జరిపారు అంటే రెనిన్. ఓకే, విత్ యాక్ట్స్ ఆన్ ద మిల్క్ ప్రోటీన్ the casein in the presence of calcium ions and converts into calcium paracasinate. So రెనిన్ అనేది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఈ రెనిన్ అనేది కెసిన్ పైన చర్య జరిపింది. కెసిన్ అనేది ఇన్ఫాంట్స్లో ఉన్నటువంటి ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ పైన రెనిన్ చర్య జరిపింది. ఎవరి సమక్షంలో? కాల్షియం అయాన్స్ సమక్షంలో. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్ టు ఫామ్ కాల్షియం పారాకెసినేట్ ఫామ్ చేసింది. ఓకే, రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ఇన్ఫాంట్స్. It acts on the milk protein, the casein, in the presence of calcium ions and converts into calcium paracasinate. Pepsin act on calcium paracasinate and converts into proteases and peptones. కాల్షియం పారాకెసినేట్ పైన పెప్సిన్ చర్య జరిపి వాటిని పెప్టోన్స్ లేదా ప్రోటియోజెస్ కింద కన్వర్ట్ చేసేసింది. సో ఇక్కడతో మనకి ఏది కంప్లీట్ అవుతుంది అంటే డైజెషన్ ఇన్ స్టొమక్ ఈజ్ కంప్లీటెడ్. స్టొమక్లో డైజెషన్ కంప్లీట్ అయింది. ఓకేనండి. స్టొమక్లో డైజెషన్లో ఏముందండి? స్టొమక్ స్టోర్స్ ఫుడ్ 4 to 5 hours. ఓకే, ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ థరోలీ విత్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ స్టొమక్ టు ఫామ్ ఖైమ్గా మారింది ఫుడ్. HCl kills the microorganisms ingested along with the food. మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఫుడ్తో వచ్చాయో వాటిని HCl చంపేసింది. The proenzymes of gastric juice are pepsinogen and prorenin are exposed to the HCl are converted into the active pepsin and renin. ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ని HCl యాక్టివ్ ఎంజైమ్స్గా మార్చింది. వాటి పేరే పెప్సిన్ అండ్ రెనిన్. ఓకే, నెక్స్ట్ వన్. పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్గా కన్వర్ట్ చేసింది. రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ఇట్ యాక్ట్స్ ఆన్ ద మిల్క్ ప్రోటీన్ ద కెసిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ కాల్షియం పారాకెసినేట్గా కన్వర్ట్ చేసేసింది. పెప్సిన్ యాక్ట్ ఆన్ కాల్షియం పారాకెసినేట్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ పెప్టోన్స్ అండ్ ప్రోటియోజెస్. ఓకేనండి, పెప్టోన్స్గా లేదా ప్రోటియోజెస్, ఇక్కడ రాసుకోండి, ప్రోటియోజెస్గా కన్వర్ట్ చేసింది. సో ఇక్కడతో ద డైజెషన్ ఇన్ స్టొమక్ కంప్లీట్ అయింది. డైజెషన్ ఇన్ బకల్ క్యావిటీ కంప్లీట్ అయింది. డైజెషన్ ఇన్ స్టొమక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్, డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటి డైజెషన్ అవుతాయి మనం ఇప్పుడు చూద్దాం. స్మాల్ ఇంటెస్టైన్లో మేజర్ పార్ట్ ఆఫ్ డైజెషన్ ఈజ్ కంప్లీటెడ్. ఎందుకు అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్ డైజెషన్ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతాయి, లిపిడ్స్ డైజెస్ట్ అవుతాయి అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ డైజెస్ట్ అవుతాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ట్రిప్సినోజన్ అండ్ చైమోట్రిప్సినోజన్. Trypsinogen and chymotrypsinogen are inactive enzymes. Trypsinogen is activated by the enzyme enterokinase. Trypsinogen is activated by the enzyme enterokinase. Okay, enterokinase secreted by the intestinal mucosa. నుంచి సెక్రెట్ అయినటువంటి ఎంటెరోకైనేజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్సినోజన్ అనేది యాక్టివ్ ఫామ్ అయినటువంటి ట్రిప్సిన్గా కన్వర్ట్ అయింది. ట్రిప్సినోజన్ బై ద ఎంజైమ్ ఎంటెరోకైనేజ్ కన్వర్ట్ ఇంటూ ట్రిప్సిన్గా కన్వర్ట్ అయింది. ట్రిప్సినోజన్ అండ్ చైమోట్రిప్సినోజన్ ఆర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. Trypsinogen is activated by the enzyme enterokinase secreted by the intestinal mucosa into active trypsin. Trypsin act as autocatalyst. It act on remaining trypsinogen and converted into trypsin. Okay,
ఒక 30% ఆర్ 20% ట్రిప్సినోజన్ ఇక్కడ ట్రిప్సిన్గా మారింది, మిగతాది ఉండిపోయింది. మిగతా ట్రిప్సినోజన్ పైన ఈ ఏర్పడినటువంటి ట్రిప్సిన్ ఏదైతే ఉందో అది ఆటో కెటలిస్ట్గా పనిచేసి ఈ ట్రిప్సినోజన్ అంతటినీ కూడా మొత్తం టోటల్గా ట్రిప్సినోజన్ అంతటినీ కూడా ఎట్లా కన్వర్ట్ చేసింది అంటే ట్రిప్సిన్గా కన్వర్ట్ చేసేసింది. సో ఇప్పుడు మనకి ట్రిప్సిన్ అనే ఒక యాక్టివ్ ఎంజైమ్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఖైమోట్రిప్సినోజన్ ఉంది చూడండి. ట్రిప్సిన్ యాక్ట్ ఆన్ ఖైమోట్రిప్సినోజన్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఖైమోట్రిప్సిన్. ఓకే, ట్రిప్సిన్ యాక్ట్ ఆన్ ఖైమోట్రిప్సినోజన్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఖైమోట్రిప్సిన్. ఇది ఇన్యాక్టివ్ ఫామ్, ఇది యాక్టివ్ ఫామ్. సో ట్రిప్సిన్ అండ్ ఖైమోట్రిప్సిన్ రెడీగా ఉన్నాయి. ఇవి కాక ఇంకేమున్నాయి, కార్బాక్సిపెప్టిడేజ్ రెడీగా ఉంది, అమైనోపెప్టిడేజ్ అనే ఎంజైమ్ కూడా రెడీగా ఉందండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్ ఆర్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్, peptones, proteases and converts into tripeptides and dipeptides. ప్రోటీన్స్ని, పెప్టోన్స్ని, ప్రోటియోజెస్ని ఎలా కన్వర్ట్ చేసాయి, ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్గా కన్వర్ట్ చేసాయి. ఎవరు కన్వర్ట్ చేశారండి? బై ద ఎంజైమ్స్ ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్. ఇన్ని ఎంజైమ్స్ దేనిపైన? పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఉన్నాయి. స్టొమక్లో ప్రోటీన్స్ అనేవి పార్షియల్గా డైజెస్ట్ అయ్యాయి. ప్రోటీన్స్ డైజెషన్ కంప్లీట్ అయితే ఏం రావాలి? అమినో యాసిడ్స్ రావాలి. అమినో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పాం. సో ప్రోటీన్స్ అనేవి ముక్కలు అయితే రావాల్సింది ఏంటి అంటే అమినో యాసిడ్స్. ఇక్కడ స్టొమక్లో మనకి అమినో యాసిడ్స్ ఫామ్ అవ్వలేదు. ప్రోటీన్స్ అన్నీ కూడా ఎట్లా మార్చబడ్డాయి అంటే ప్రోటియోజెస్, పెప్టోన్స్గా కన్వర్ట్ చేయబడ్డాయి, కానీ అమినో యాసిడ్స్ రాలేదు. అందుకు పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ అన్నాం వాటిని. ఈ పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ స్టొమక్ నుంచి ఇంటెస్టైన్లోకి రాగానే ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ట్రిప్సిన్గా మారి రెడీగా ఉంది. అలాగే ఖైమోట్రిప్సినోజన్ కూడా మారి ఖైమోట్రిప్సిన్గా ఉండి ఈ ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్ ఈ పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ పైన చర్య జరిపి వాటిని ఎట్లా మార్చాయి? ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్గా మార్చాయి. నెక్స్ట్ వన్ ట్రైపెప్టైడ్స్ అనేవి ఇక్కడ చూడండి మనకి ట్రైపెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ వల్ల. ఓకే, ట్రైపెప్టిడేజ్ యాక్ట్ ఆన్ ట్రైపెప్టైడ్స్ టు ఫార్మ్ డైపెప్టైడ్స్ అండ్ అమినో యాసిడ్స్. ట్రైపెప్టిడేజ్ యాక్ట్ ఆన్ ట్రైపెప్టైడ్స్ పైన ట్రైపెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ చర్య జరిపి వాటిని డైపెప్టైడ్స్ అండ్ అమినో యాసిడ్స్గా కన్వర్ట్ చేసిందండి. ఓకే, నెక్స్ట్ డైపెప్టిడేజ్ యాక్ట్ ఆన్ డైపెప్టైడ్స్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ అమినో యాసిడ్స్ని ఫామ్ చేసింది ఎవరు అంటే డైపెప్టిడేజ్ అనేది. దస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్. ఓకే, నేమ్లీ అమైనో యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, అమినో యాసిడ్స్ అనేవి ఎండ్ ప్రొడక్ట్గా ఫామ్ అయ్యాయి స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఇక్కడతో ఏది కంప్లీట్ అవుతుంది? ప్రోటీన్ డైజెషన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనండి, డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేసరికల్లా స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా డైజెస్ట్ అవుతాయి, లిపిడ్స్ కంప్లీట్గా డైజెస్ట్ అవుతాయి అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ కూడా డైజెస్ట్ అవుతాయి. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ మనం చూస్తున్నట్టయితే ట్రిప్సినోజన్ అండ్ ఖైమోట్రిప్సినోజన్ ఆర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. Trypsin is formed from trypsinogen by the enzyme enterokinase secreted by the intestinal mucosa. Intestinal mucosa నుంచి ఫామ్ అయినటువంటి ఎంటెరోకైనేజ్ వల్ల ట్రిప్సినోజన్ అనేది ఎట్లా కన్వర్ట్ అయింది? ట్రిప్సిన్గా కన్వర్ట్ అయింది. ఓకే, ట్రిప్సిన్ యాక్ట్స్ యాజ్ ఆటో కెటలిస్ట్. ఇట్ యాక్ట్ ఆన్ ద రిమైనింగ్ ట్రిప్సినోజన్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ ట్రిప్సిన్. మిగిలినటువంటి ట్రిప్సినోజన్ పైన ట్రిప్సిన్ అనేది చర్య జరిపి మొత్తం ట్రిప్సినోజన్ అంతటిని కూడా ట్రిప్సిన్గా కన్వర్ట్ చేసింది. ఓకే, ట్రిప్సిన్ యాక్ట్ ఆన్ ఖైమోట్రిప్సిన్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఖైమోట్రిప్సిన్. ట్రిప్సిన్ యాక్ట్ ఆన్ ఖైమోట్రిప్సినోజన్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఖైమోట్రిప్సిన్. ఓకే, ఖైమోట్రిప్సిన్గా కన్వర్ట్ చేసింది. Trypsin, chymotrypsin, carboxypeptidase, aminopeptidase act on proteins, peptones and proteases
converts into the tripeptides and dipeptides. Tripeptidase act on tripeptides to form dipeptides. Dipeptidase act on dipeptides to form amino acids. So the end product of proteins is amino acids formed in small intestine.